సరూర్ నగర్ లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు జరగనున్న నేపథ్యంలో తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సరూర్ నగర్ మైదానం వేదికగా యువ సంగ్రామ సదస్సుకు భారత రాష్ట్ర సమితి పార్టీ సిద్ధమైంది. సరూర్ నగర్ స్టేడియంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. 2023 శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇదే వేదికగా యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచిపోయినప్పటికీ కూడా ఆ యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అందుకు సంబంధించి డిక్లరేషన్లు ప్రకటించిన చోట్లే సంగ్రామ సదస్సు నిర్వహిస్తుంది. గతంలోనే వరంగల్ వేదికగా రైతు సంగ్రామ సదస్సు నిర్వహించింది. తాజాగా ఇవాళ యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తుంది. వాస్తవానికి పోలీసులు ముందస్తు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంది. మనతో బీఆర్ఎస్ నేత కిషోర్ ఉన్నారు. కిషోర్, ఏమిటి ఈ యువ సంగ్రామ సదస్సు ద్వారా ఏం చెప్పదలుచుకుంది? 2023 మే 8 నాడు ఇదే వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ అప్పటి పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ యూత్ డిక్లరేషన్ పేరు మీద మీటింగ్ పెట్టి వాళ్ళ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీని తీసుకొచ్చి యువతకు ఎన్నో రకాల హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఇచ్చి వాళ్ళని కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళ ఓట్లను వేసుకొని అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది తప్పించి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు 3 సంవత్సరాల నుండి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు. ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. కానీ ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఒక నిరుద్యోగ భృతి లేదు, ఒక ఉద్యోగ నోటిఫికేషన్ లేదు, ఏది లేదు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరుద్యోగుల తరఫున కొట్లాడడం కోసం అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఆ రోజు ఇది వేదిక మీద ఏమేమి చెప్పారో ఆ హామీలను ఒకసారి వాళ్ళకి గుర్తు చేస్తూ నిరుద్యోగుల పక్షాన ఉంటూ వారిని పోరాటం చేస్తూ రాబోయే రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా నిరుద్యోగులకు భరోసా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నారు. యువజన విభాగం అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారు, మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మనం చూసినాం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రావడం కోసం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మోసం చేసినట్టే యువతను కూడా మోసం చేసింది. యువతకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. చాలా హామీలు ఇచ్చేసి ఇక్కడ వారి మాటలు నమ్మట్లేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి కూడా వారితో చెప్పించి ఇప్పటివరకు 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా వారు నెరవేర్చుకోలేదు. వారు నెరవేర్చుకోలేనటువంటి హామీని వారికి గుర్తు చేద్దామనే ఉద్దేశంతో సరూర్ నగర్ గ్రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఈ మీటింగ్కు ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. మనం చూసాం, 17 రోజుల క్రితం మేము పర్మిషన్ కోసం అప్లై చేస్తే ఈ ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వకుండా నిన్న పొద్దున వరకు కూడా ఇస్తున్నామని చెప్పేసి మమ్మల్ని డార్క్లో పెట్టి పర్మిషన్ ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేశారు. మేము గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించాం హైకోర్టు మాకు అనుమతించింది. ఈ ప్రభుత్వానికి ముట్టికాయలు వేసింది. మరి అయినప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి మా నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు సబితా ఇందర్ రెడ్డి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అరెస్ట్ చేసి వారిని ఇక్కడికి రాకుండా చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజేస్తారు. సదస్సుకు ఎవరెవరు హాజరవుతున్నారు? పార్టీ తరఫున నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కానీ ఎంతమందిని సమీకరిస్తారు? తెలంగాణ నిరుద్యోగులు అందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం, చాలా రోజులుగా వారు ఇబ్బంది పడుతూ వారి నిరసన కార్యక్రమం సందర్భం వచ్చినప్పుడల్లా చూపిస్తూ ఉన్నారు. వారు వస్తూ ఉన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే విద్యార్థులు, యువకులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. మా పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ముఖ్య అతిథి ఇక్కడికి రాబోతూ ఉన్నారు. కాంగ్రెస్ నేతలు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మొసలి కన్నీరు కారుస్తుంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఉద్యోగ నియామకాలు చేయకపోగా పేపర్ లీక్ చేసిండ్రు. వాళ్ళని అప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఈ కార్యక్రమాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే ఎవరన్నా ఆపుతున్నారా? మీ అగ్రనాయకత్వంతో చెప్పించారు కదా. ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఒక్క కేసీఆర్ గారి ఉద్యోగం తీసేయండి, లక్షలాది ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి ఎవరు ఆపుతా ఉన్నారు మిమ్మల్ని? ఇప్పటికీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అఫీషియల్గా ఇప్పటికీ వెబ్సైట్లో చూపిస్తుంది 15,000 ఉద్యోగాలు మీరు ఇచ్చింది. మేము అప్పటికే 165,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇచ్చినాం. ఇంకా మళ్ళీ మొన్న మేము ఏదైతే నోటిఫికేషన్ వచ్చే ముందు కూడా కొన్ని ఏదైతే ఎగ్జామ్స్ కూడా అన్నీ అయినాయి. అది వచ్చే ముందే ఎలక్షన్ వచ్చింది. ఓకే, మేము 10 సంవత్సరాలకు ఎన్ని ఇచ్చాము, ఈ 2.5 సంవత్సరాలు మీరు ఎన్ని ఇచ్చారు చర్చ పెట్టుకుందాం రండి. ఎందుకు ఇవ్వట్లేదు? మీరు హామీ ఇచ్చారు కదా వారికి, మిమ్మల్ని ఆపుతున్నారు. నిన్న ఈ వేదిక నుంచి చెప్పా, క్యాబినెట్ మీటింగ్ అవుతుంది. మీరు ఇచ్చినటువంటి సరూర్ నగర్ సభలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి, మేము సన్మానం చేస్తామని చెప్పినాం. ఎందుకు చేయట్లేదు? మరి మీరు నిన్న క్యాబినెట్ ఎందుకు ఈ చర్చ రాలేదు? అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఇదే కాదు, తెలంగాణ యావత్ సమాజాన్ని మొత్తం కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. కాబట్టి ఖచ్చితంగా వారికి ఈరోజు ఈ సభ నుంచి బుద్ధి చెప్పబోతా ఉన్నాం. రాజు గారు, ఇది బీఆర్ఎస్ నేతలు చెప్తున్న ప్రకారం కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ప్రకటించి మోసం చేసింది. దాన్ని ఎండగట్టేందుకే ఈ సమావేశం నిర్వహిస్తాం. మనం స్టేజ్ చూడొచ్చు. స్టేజ్ పైన
పీఆర్ఎస్ నాయకులు కూర్చునే అవకాశం లేకుండా కేవలం నిరుద్యోగులు ఉద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు ఎవరైతే నిరుద్యోగాల తరపున వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారో వాళ్ళకి సంబంధించిన కుర్చీలు ఏర్పాటు చేశారు. స్టేజ్ కూడా మనం చూడవచ్చు టీ షేప్లో ఏర్పాటు చేశారు. ముందుకంటే స్టేజ్ పై నుంచి ముందుకు వెళ్ళి మాట్లాడేలా కేటీఆర్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళి మాట్లాడేలా కూడా ఏర్పాట్లు చేశారు. సరూర్ నగర్ స్టేడియం మైదానం వేదికగా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సమావేశం పూర్తయ్యే అవకాశం ఉంది. కేటీఆర్ ప్రసంగంతో సమావేశం ముగుస్తుంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు కేటీఆర్, మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇలా కొంతమంది నేతలు మాత్రమే వేదికపై కూర్చునేలా ఏర్పాటు చేశారు. ఎక్కువగా నిరుద్యోగ అభ్యర్థులు విద్యార్థులకే ప్రాధాన్యం ఇచ్చారు. ఓవర్ టు స్టూడియో.